అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెలిమల మనకి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ కొల్లూరుకి చాలా నియర్ బై మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మీకు ఏదైతే నేను కనెక్టివిటీ చూపిస్తున్నానో ఈ కనెక్టివిటీ ఈ లొకేషన్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీ కనిపిస్తుందో ఇది మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. జస్ట్ దీని బిహైండే దీని సరౌండింగ్స్ చూసుకోవచ్చు. సో దీనికి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ ఉన్నాయండి. సో దీనికి బ్యాక్ సైడ్ మేఫేర్ విల్లాస్ ఉంటాయి. ఇక్కడ ఇవి కూడా మేఫేర్ విల్లాసే, ఇక్కడ కూడా ఇది కూడా మనకి మేఫేర్ విల్లాస్ ప్రాజెక్టే అండి. సో కంప్లీట్గా కమ్యూనిటీస్కి చాలా నియర్ బై ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మనకి దీని ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఈ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి విశాఖ రోడ్ అంటామండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు యాజ్ ఆఫ్ నో మనకి ఇది 40 ఫీట్ ఉంటుందండి. సో ఈ రోడ్డు ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఇది అవుతుందండి. మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుంది. సో మనకి ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉంది ఇది 60 ఫీట్ రోడ్ అండి. సో మనకు ఆల్రెడీ ఇందులో 2 హౌజెస్ కూడా వచ్చాయి. ఇది మీరు వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ 2 హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి. సో ఇంకా ఇందులో ఇంకొక 3 నుంచి 4, 5 అట్లా హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నాయి. సో ఇందులో మనకి 60 ఫీట్ రోడ్డు మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది. మనకి ఇంటర్నల్ రోడ్స్ మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో అక్కడక్కడ మనకి 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. కంప్లీట్ బీటీ రోడ్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి జస్ట్ బిహైండే మనకి మేఫేర్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కొల్లూరు ఎగ్జిట్కి చాలా దగ్గర అండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇట్లా మనకి ఇది వచ్చేసి విశాఖ రోడ్ సర్కిల్ పాయింట్. సో ఈ సర్కిల్ పాయింట్ నుంచి జస్ట్ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మనం కొల్లూరు ఎగ్జిట్కి అయితే వచ్చేస్తామండి. జస్ట్ ఇక్కడ నుంచి మనకు హార్డ్లీ మనకు 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్సే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్కి కనెక్టివిటీ ఉంటుందండి. సో ఈ కనపడేదంతా కూడా మనకి వెలిమల అండి. ఇదంతా కూడా మనకి వెలిమల. సో మనకు కొల్లూరు అనేది ఇక్కడ వస్తుందండి. ఇదంతా కూడా కొల్లూరు వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది వెలిమల అండి. సో ఇది వచ్చేసి మనకి గాడియం పబ్లిక్ స్కూల్ ఇది. సో మనకు ఇక్కడ ఇది వచ్చేసి పాటిగానాపూర్. ఇక్కడ మనకు భవ్యశ్రీ విల్లాస్ ఉంటాయండి. సో మనకి చుట్టూ కూడా కమ్యూనిటీస్ అండి. కమ్యూనిటీస్కి సెంటర్లో 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సాయి సూర్య గ్రీన్ విల్ అండి ఈ ప్రాజెక్టు. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇది వచ్చేసి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి టువర్డ్స్ మనకు ఇటు మనకి పాటిగన్పూర్ నుంచి ఇటు మనకి విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 ఫీట్ రోడ్ అండి. 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మనకి యాజ్ పర్ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రోడ్ నుంచి మనకి ప్రాజెక్టు బౌండరీ ఎంట్రన్స్ వరకు కూడా చూసుకోవచ్చండి. మీకు అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 200 ఫీట్ ప్రకారం బఫర్ అయితే తీసుకున్నారండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సాయి సూర్య గ్రీన్ విల్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి మనకి పాటిగన్పూర్కి చాలా నియర్ బై ఉంటుందండి. సో బిహైండ్ మనకి విల్లా ప్రాజెక్ట్స్ అయితే నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మీకు ఎంట్రన్స్ వచ్చేసి ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. నేను మీకు చూపించేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో చాలా ప్రీమియంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, ఇందుట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ మనకి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుందండి. నెగోషియబుల్ ప్రైసెస్. సో దయచేసి ఈ వీడియో వినే నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్కి కానీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి 30,000, 35,000, 40,000 రేంజ్ చూసేవాళ్ళు అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చూడకండి. దయచేసి 40+, 42, 43, 44, 45 ఆ రేంజ్లో చూసే వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ప్లాట్స్ తీసుకోవచ్చండి. సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ అసోసియేషన్ ఫామ్ అయింది. దట్టు హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజీ కానీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయండి ఇందులో. సో దాంతోపాటు మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ విశాఖ రోడ్ ఫేసింగ్కి ఈ ప్రాజెక్ట్ ఉండటం వల్ల మనకి కొల్లూరుకి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్లో అయితే మంచి ప్రైస్ అయితే హైక్ అవుతుందండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రాజెక్టు
కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇందులో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ నుంచి కొల్లూరు ఎగ్జిట్ ఎగ్జాక్ట్గా 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. దీని బ్యాక్ సైడ్ మనకి మేఫేర్ విల్లాస్ ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉంటాయండి. మనకి ఆపోజిట్లో ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో కూడా కొంచెం ముందుకి మేఫేర్ విల్లా కమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయి. దాంతోపాటు చుట్టుపక్కల ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ వచ్చాయి, భవ్యశ్రీ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఇంకొంచెం ముందుకి ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు ముందు మనకి వాళ్ళది కూడా కొత్త ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా లాంచింగ్ అవబోతుందండి. సో ఆల్మోస్ట్ మనకి కొల్లూరు నుంచి అప్ టు ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వరకు కూడా దగ్గరగా కొల్లూరు నుంచి ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వరకు కూడా దగ్గరగా ఆల్మోస్ట్ మనకి 10 గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. 10 గేటెడ్ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ లైక్ ఆదిత్రి కానివ్వండి, లేకపోతే బృందావనం కానివ్వండి, కొన్ని విల్లా కమ్యూనిటీస్ కానివ్వండి, మేఫేర్ వాళ్ళది కానివ్వండి, వాళ్ళది కానివ్వండి, మల్టిపుల్ కమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నాయండి. సో మంచి ప్రాజెక్ట్ అండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. బట్ ఇందులో ప్రైస్ మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను, 45,000 ఇంకా పెరుగుతుందండి. ఇందులో ప్రైస్ రేంజ్ అయితే ఇంకా పెరుగుతూ పోతుంది. 45,000 పర్ స్క్వేర్ యార్డ్ యాజ్ ఆఫ్ నో నడుస్తుందండి. సో మనకి ఇందులో 45 పెట్టగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉండటం వల్ల మనకి దీనికి అంత ఫెచింగ్ అనేది ఉండటం జరుగుతుందండి. సో ప్రాపర్గా ప్లాట్ నెంబర్స్ ఉన్నాయి. మనకి కొంతమంది ప్రీకాస్ట్లు కట్టుకున్నారు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇందులో. సో దట్టు మనకి ఇటు నియర్ బై లహరి రిసార్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉంటుంది. లహరి రిసార్ట్స్ కానీ, శంకరపల్లి, మోకిళ్ళ, కొండకల్లు అండ్ మనకి RR7 రేడియల్ రింగ్ రోడ్ 7, రేడియల్ రోడ్ 7, మనకి రేడియల్ రోడ్ 7 దగ్గర కూడా మన దగ్గర ఆల్మోస్ట్ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి ఆ ఏరియాలో కూడా. సో కంపేర్ టు దిస్ మనకేంటంటే ఇది కొల్లూరుకి నియర్ బై చూసే వాళ్ళకి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ చూసే వాళ్ళకి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రాజెక్ట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.